పెట్టడంలో కూడా నువ్వు గురువేనేటి? సింహాచలం, నేను నిన్నేమి చేయను. నాకు రావాల్సింది నాకు వదిలేసి. ఏయ్, ఈ సీతారామరాజు కథలా ఉందే. పర్వాలేదు, కూర్చో సింహాచలం. వాల్టేర్లో ఉన్నా సరే నిన్ను ఇప్పుడే చూస్తున్నా. సింహాచలం, ఒకప్పుడు నాటు పడవలో కూలికి పనిచేసిన నువ్వు ఇది నా సొంతం అయితే బాగుంటుందనుకోలేదా? ఎంతో మంది నేసి పారేయలేదా? నీ అత్తారి సొమ్మేదో నేను వచ్చి దొబ్బుకెళ్ళిపోతున్నట్టు నా మీద నీకెందుకు కోపం చెప్పు? నీకు అసలు సెంటిమెంట్ ఉందా? ఇదంతా కూడా నీకెలా తెలుసురా బాబు? సింహాచలం, అందరి క్రిమినల్స్ ఇది ఒకే ఫ్లాష్ బ్యాక్. సింహాచలం సరెండర్ అయిపోయాడు. తెల్ల చొక్కా తెల్ల పంచి వేసుకోవడంతో నాయకుల లక్షణాలు కూడా వచ్చేసినాయి. నన్ను పిల్లి అంటున్నావే? నన్ను చంపమని పంపించిన వాళ్ళని నీ ముందే చావగొట్టానే. నేను పిల్లినా పూలినా? అయ్యో, ఏటి ఆడి ముందు కూర్చొని ఇటు కథలు చెప్తున్నాడు? ఇది ఈ సూరిగాడికి కూడా తెలియనివ్వకుండా నిన్ను కలవాలని నేను వేసిన ఒక మాస్టర్ ప్లాన్ సింహాచలం. ఇదంతా ఓ సెటప్. అయ్యో సింహాద్రప్పన్న, ఇది సెటప్ సావుడప్ప అర్థం కావట్లేదు. మరైతే నన్ను ఎందుకు చంపలేదు? ఎందుకు చంపలేదు? దీనికి కూడా సమాధానం ఉండే ఉంటదే. నిన్ను గురువుగా అనుకుని నేను ఈ ఫీల్డ్ లో అడుగుపెట్టాను. నీలాంటి గురువును చంపే శిష్యుని నేను కాదు. ఇది మన సంబంధం బలపడే కలయిక అని నేను నమ్ముతున్నాను. అరే, ఇది ఇద్దరు రౌడీలు మాట్లాడుకున్నట్టుందా? ఇద్దరు పొలిటీషియన్లు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుంది. నువ్వు నాకు బాగా నచ్చావు. నా ప్రాణాలు తీయమని ప్లాన్ వేసింది ఎవడ్రా? అన్ని బిజినెస్ల కంటే ఈ బిజినెస్ చాలా ప్రమాదకరం సింహాచలం. ఇలాంటివి చెప్పకూడదు. ఫెర్నాండెజా? అది నా నోటితో చెప్పకూడదు సింహాచలం, నేను చెప్పను. ఆ ఫెర్నాండెజ్ గారిని ఫోన్ లేని వదిలేస్తే నా మీదే కత్తి కడతాడు. ఇంతకీ ఎవరా ఫెర్నాండెజ్? నువ్వు అమాయకుడు వింటరా నా కర్మ. ఆ ఫెర్నాండెస్ ఇంకో క్రిమినల్ అప్కమింగ్. వీళ్ళిద్దరి మధ్య అగ్గిపుల్ల గీసేసావు కదరా. అయ్యారు, ఈ సమయంలో మీరు ఎలా ఉన్నారంటే? ఆ ఫెర్నాండెస్ నిన్నగాక మొన్న మొలచినోడు. అలాంటో ఇక్కడి నుంచి ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిదని చెప్పబోతున్నాడు. అదే సింహాచలం, నేను వెళ్ళొస్తాను. ఫెర్నాండెజ్ గారిని ఏం చేస్తావో చూడు. సింహాచలం, ఏంటయ్యా? నీ జ్ఞాపకంగా. ఓరి దుర్మార్గుడా, ఆఖరికి అటు చైర్ని గిఫ్ట్ గా తెచ్చేసావు కదరా. ఇది గిఫ్ట్ కాదు సూరి. చిన్నప్పుడే విడిపోయి అమ్మ ప్రేమకు దూరమైన నా అన్నయ్యకి నేను ఇచ్చే బహుమతి. అది సరే, తుపాకీ ఎందుకు అలా గెరాటేసావు? నాకు షూట్ చేయడం రాదు కదా. తడిగుడ్డలతో గొంతులు కోసేవాడిని తీసుకొచ్చి నా గొంతు మీద పెట్టావు. నువ్వు ఎక్కడున్నావయ్యా గురు?